నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాల గురించి మనతోటి మాట్లాడటానికి గంగాధర్ తాటి ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. సార్ నమస్కారం గంగాధర్ గారు. సో అయితే ఇక్కడ మనం తీసుకుంటే కనుక ఇప్పుడు బాగా హాట్ సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే పత్రికల మీదకి, మీడియా మీదకి కూడా దాడులకు వెళ్ళడానికి సిద్ధమైపోవటం. అసలు ఈ రాజకీయాల్లో బూతులు మాట్లాడటం అంటే ఒక పత్రికా విలేకరికి సంబంధించో, పత్రికా సంపాదకీయానికి సంబంధించో ఈ బూతులు మాట్లాడుతూ ఆ పత్రిక ఆఫీస్ ముందుకు వెళ్ళి తొడలు కొట్టడం, దమ్ముంటే రమ్మంటాం, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లు అన్ని తిప్పుతానని చెప్పి బెదిరించడం, ఇలాంటి ధోరణిని ఎలా చూడొచ్చు అంటారు గంగాధర్ గారు? ఓకేనండి. ఇది కొత్త కాదు వీళ్ళకి. ఇప్పుడు మనకి మీడియా మీద ఆ 2 పత్రికలు, ఆ 2 ఇది అననేసి డైరెక్ట్ దాడి లాంటిది మొదలుపెట్టింది ఈయన రాజశేఖర రెడ్డి గారి అప్పట్లో. అది అసెంబ్లీలోనే మాట్లాడటం ఇదంతా చూస్తే మీకు మళ్ళీ వీళ్ళే ఉండేసి ఏమని మాట్లాడతారంటే, ఇది తెలుగుదేశానికి ఈనాడు కూడా వ్యతిరేకంగా రాస్తుంది అది ఇది అనేసి వీళ్ళే చెబుతారు మళ్ళీ. ఇదొకటి. అలాగే మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసరికి ఇప్పుడు మాత్రమే కాదండి. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఒకసారి ఈయన ఏవిఎన్ రాధాకృష్ణ గారిని పిలిపించి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నావు, ఇలాంటివి రాయకూడదు, అది ఇది అనేసి మాట్లాడితే ఈయనుండి అలాంటి సందర్భాలు నాకు కల్పించమాకండి, మీరు మంచి చేయండి, నేను మంచి రాస్తాను, మీ సైడ్ నుంచి ఇదంటే రైతు ఆత్మహత్యల గురించి రాయొద్దు అని అనేసి అడిగారు స్పెసిఫిక్ గా రాజశేఖర రెడ్డి గారు. ఈయనుండేసి ఆ రైతు ఆత్మహత్యలు జరగనీయకుండా చూడండి, నేను రాయకుండా ఉంటాను, ఏముంది అందులో, మీరు దీనికి నన్ను రాసిన పని లేదు కదా అని. దానికి ఆయన నుండి, నువ్వు పెద్ద మహానాయకుడు, నీకు నేను దండేస్తానులే, అది ఇది అనేసి కొంచెం వెటకారంగా మాట్లాడాడు రాజశేఖర రెడ్డి అప్పట్లో అని అనేసి ఒక సందర్భంలో ఏవిఎన్ రాధాకృష్ణ గారే చెప్పారనమాట, ఇలా జరిగింది తమ మధ్య కాన్వర్జేషన్. ఓకే ఓకే అంటే అది స్వీట్ వార్నింగ్ లాగా చూడొచ్చా రాజశేఖర రెడ్డి నుంచి రాధాకృష్ణ గారికి? వాట్ ఎవర్ ఇట్ ఈస్, అలానే అయి ఉండొచ్చు, ఏదైనా కానీ. ఆ తర్వాత అతని మీద చాలా ఇది చేశారు. ఇది ఆ తర్వాత చూస్తే మీకు 2009లో అండి, 2009లో రిజల్ట్స్ లో రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ గెలిచారు కదా. ఆ తర్వాత రోజు సాక్షి పేపర్ లో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాలం రాశారండి. నాకు తెలిసినంతలో జగన్మోహన్ రెడ్డి గారు కాలం రాయటం అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అని నేను అనుకుంటున్నాను. అది ఫస్ట్ అండ్ లాస్ట్ కాదు, అది రెండోదో మూడోదో అనుకుంటున్నాను. నాకు తెలిసి అదే లాస్ట్ అయింది. సో దాని మీద రాశారు ఏంటి, ఇకనైనా జాగ్రత్తగా ఉండండి, ఈ ప్రజా తీర్పుని ఇది చూడండి, మీరు ఎన్ని నెగిటివ్ గా ఇది చేసినా మేమే గెలిచాము, ఈ టైప్ లో ఏబిఎన్ వాళ్ళని, ఈనాడు వాళ్ళని ఇది పెట్టేసి ఇది పెట్టారు. ఇది పెడితే ఈయన రాధాకృష్ణ గారు ఆ తర్వాత రోజు ఈయన కాలం రాశాడు మళ్ళీ. రాసి, నీలాంటి ఉడత ఊపిరికి నేను బెదిరేవాడిని కాదు, నువ్వు, మీ నాన్న, మీ తాత ఎవడొచ్చినా నన్ను ఏం చేయలేడు, నేను ఇంతే ఉంటాను, ఇది ఇది పెట్టేసి ఇది రాశాడు. మీరు చూడండి, అప్పట్లో ఏంటి, సెంట్రల్ లో కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ 2009లో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, ఉమ్మడి ఆంధ్రలో కూడా కాంగ్రెస్ వచ్చింది. సో ఆంధ్రలో కాంగ్రెస్ వచ్చింది. అంత బలంగా రాష్ట్రంలో, కేంద్రంలో, అది కాక కేంద్రంలో ఈయన మన ఆంధ్ర ఎంపీల బలంతో అక్కడ ఎక్కువ దీంతో ఉంది. అలాంటి సిచ్యువేషన్ లో కూడా ఈయన తగ్గకుండా అంతే రిప్లై ఇచ్చి ఇదంతా మాట్లాడారు. సో అలాంటి వ్యక్తిని వీళ్ళు ఇప్పుడు వచ్చి ఇట్లా చూడడం, ఇవన్నీ చేస్తే ఆయన భయపడతాడో లేకపోతే బెదిరిపోతాడు అని అనేసి అనుకుంటే అది ఇది కాదండి. ఇప్పుడు అతనికి అంతకు ముందు కూడా చూసుకున్నా కానీ అతనికి ఏదో తెలుగుదేశం చేసిందనో లేకపోతే ఇంకోటనో ఇది అంటారు. అతను ఆ పేపర్ తీసుకుంది ఎప్పుడండి, 2002 ఆ టైంలో అనుకుంటున్నాను, నాకు గుర్తున్నంతలో సబ్జెక్ట్ కరెక్ట్. నీకు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది, ఆ తర్వాత అన్నాడు 2 ఏళ్ళు ఉంది, 2004 దాకా. ఇంకా ఆ తర్వాత 2004 నుంచి 2014 దాకా 10 ఏళ్ళు ఇదే కదా. ఇప్పుడు ఆ 2 ఏళ్ళు ఒకవేళ నిజంగా తెలుగుదేశం ఇది ఏదన్నా బెనిఫిట్ చేసిందే అనుకుందాం, చేసిన ఆ 2 ఏళ్ళు, ఆ 2 ఏళ్లలో ఎంత చేసి ఉంటారు, ఆ చేసిన దానికి 10 ఏళ్ల పాటు ఇతను అంత కోల్పోయి ఎవరైనా తమ బిజినెస్ బాగొట్టుకుంటారా? కదా. సో 10 ఏళ్ల పాటు అంతే ఫైట్ చేశాడు. అలాగే 2014లో చూస్తే ఇటు సైడ్ ఆంధ్రలో తెలుగుదేశం ఉన్నా, ఇటు సైడ్ కేసీఆర్ తోటి మళ్ళీ అదే గొడవ, అతనికి అదే ఉంది 2014 నుంచి 2023 దాకా 10 ఏళ్ళు ఇక్కడ అదే గొడవ. సో అతనికి వచ్చింది ఏమీ లేదు. సో ఇన్నేళ్లలో ఎవరైనా కానీ ఏదో 1-2 ఏళ్ల క్రితం ఏదో చేశారు అని అనేసి ఇన్నేళ్ల 20 ఏళ్ల బిజినెస్ ని అంతే లాసుల్లో పెట్టుకుని ఎవడన్నా వదులుకుంటారండి గొడవలతోటి? లేదు కదా సార్. అవును, ప్యాషన్ అది. తనేదో తన జర్నలిస్ట్ గా అలా చేయాలనుకున్నాడు, అలానే చేసుకుంటున్నాడు, తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వెళ్ళిపోతున్నాడు తప్పిస్తే అతను తెలుగుదేశం మీద యాంటీ రాసినవి కూడా చాలా బొచ్చులుంటాయండి రాధాకృష్ణ గారు రాసినవి. అవును అవును అవును, అఫ్ కోర్స్.
సో వీళ్ళంతటా వీళ్ళు వెళ్ళేసి ఏంటంటే ఫ్రస్ట్రేషన్ లో ఏదో గెలుక్కొని ఏదంటే అది మాట్లాడి చేయటమేనండి. సో, అయితే ఇక్కడ వాళ్ళనేదేంటంటే సార్ వైసీపీ నాయకుల భార్యల్ని కించపరిచేలాగా ఆర్‌కే మాట్లాడాడు. ఆయన కామెంట్స్ అలా ఉన్నాయి వీకెండ్ పలుకులో అనని జెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే గతంలో వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు మిసెస్‌ని గావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ భార్యల్ని, పిల్లల్ని కావచ్చు, లేకపోతే లోకేష్‌కి సంబంధించి గావచ్చు, ఎలాంటి బూతులు మాట్లాడారు? ఏంటి? ఆడవాళ్ళని అంటే ఒక వంగలపూడి అనిత దగ్గర నుంచి మొదలుపెడితే తెలుగుదేశం మహిళా నేతల్ని ఎంతమందిని కించపరుస్తూ అవహేళనగా మాట్లాడారనే విషయాన్ని మర్చిపోయి ఇప్పుడు కొత్తగా ఆడవాళ్ళకి విలువలను ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళ నుంచి నేర్చుకోవాలన్నట్టుగా చెప్పడాన్ని ఎలా తీసుకోవచ్చంటారు? అదేనండి. ఇప్పుడు వాళ్ళే చేసి ఎదుటోళ్ళ మీద ఏయటం అనేసి ఉంటుంది చూడండి. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. అది ఎవరు చేశారు ఏంటి అనేది అందరూ తెలుసు. కానీ తర్వాత రోజు ఉదయాన్నే నారాసుర చరిత్ర అనేసి మీద ఇలా. సో అవును. ఏంటంటే వీళ్ళు చేసింది ఎదుటోళ్ళ మీద ఇది వేస్తా ఉంటారనమాట. అది తొలి యెస్. నుంచి యెస్. వీరికి కాబట్టి అదే పందాలో ఇది చేస్తా ఉంటారు. అసలు ఈ బూత్ రాజకీయం ఎక్కడి నుంచి మొదలైందని చెప్పుకోవచ్చు చెప్పాలంటే? కొంచెం లోతుగా విశ్లేషిస్తారు కాబట్టి మీలాంటి వాళ్ళంతా. ఈ ఈ రాజకీయాల్లోకి బూతులు తీసుకురావటం అనేది. రాజకీయాల్లోకి బూతులు తీసుకురావటము అనేది అంటే కొంచెం బూతులు అండ్ పరుష పదజాలం కొంచెం ఎక్కువగా ఇది అనేది రాజశేఖర రెడ్డి గారి నుంచే ఉండేదండి. మీకు చూస్తే ఓకే. అప్పట్లో ఆంధ్ర భవన్ దగ్గర కూడా ఒకసారి మీకు ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంటుందండి. హరీష్ రావు గారిది అండ్ ఈయన కేటీఆర్ గారిది. ఆంధ్ర భవన్ ఎంప్లాయీని హుహు. కొట్టడం. అలాగే హరీష్ రావు ఏమో ఒక పోలీస్ ఆఫీసర్‌ని ఒక బూత్ వర్డ్ వాడుతుంటాడు. అవును. ఈయన అవును. కేటీఆర్. హరీష్ రావు ఏమో అక్కడ అవును. ఆంధ్ర భవన్ సిమిలర్ సిట్యుయేషన్ అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు కూడా చేశారండి. అక్కడ ఢిల్లీలో ఆంధ్ర భవన్ ఎంప్లాయీని ఒక అతన్ని కొట్టి ఇలానే ఇది చేయటం ఇది చేస్తే అక్కడ ఆంధ్ర భవన్ ఓకే. మొత్తం వాళ్ళు మొత్తం ధర్నా చేశారు. ఆయన్ని హ్మ్. రాజశేఖర రెడ్డి గారిని బయటికి వెళ్ళనీయకుండా. చేస్తే ఓకే. రాజశేఖర రెడ్డి గారు క్షమాపణలు చెప్పారు. సో అలాగే ఆ హ్మ్. తర్వాత కూడా చూస్తే ఈయన నే అసంతృప్తి రాజకీయాలు ఇవన్నీ చేస్తా ఉంటారు కదండీ! అప్పుడే అవును. ఈయన వచ్చేసి ఈయన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి ధనార్జన రెడ్డి అని పేర్లు పెట్టి లేఖలు రాస్తా ఉండేవాళ్ళు. ఓహ్! దానికి దా దానికి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి వాళ్ళు ఇయన్నీ అఫిషియల్ కన్వర్జేషన్సేనండి. ఈయన అఫిషియల్ ఓకే. గానే లేఖలు రిలీజ్ చేసేవాళ్ళు. సో దానికి ఆహా! జనార్దన్ రెడ్డి మనుషులు ఏంటంటే బూతు శేఖర్ రెడ్డి అని పెట్టి రాస్తా ఉండేవాళ్ళు. ఎందుకంటే హ్మ్. ఆయన కొంచెం కోడింగో లేకపోతే ఇలాంటిది ఇది ఉంటది అనేసి దీంట్లో అన్నమాట. ఓకే. అలాగే ఆ తర్వాత చూసారంటే మీకు 2004 నుంచి ఇది ఇంకా వేరే స్థాయిలోకెళ్ళిపోయింది. ఎలాగంటే హ్మ్. మీరు చూడండండి 2004కు ముందు ఆహ్, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ముఖ్యమంత్రి వీళ్ళేది గదా! అప్పట్లో అవును. పీసీసీగా గాని లేకపోతే సీఎల్‌పీగా అది రాజశేఖర రెడ్డి గారున్నా, పి. జనార్దన్ రెడ్డి గారున్నా అలాగే అతను ఇంకొక ఆయన ఉండేవాళ్ళండి. ఎంఎస్ఆర్ గారు ఉండేవాళ్ళు. వీళ్ళున్నా హ్మ్. గాని ఈ పీసీసీని అండ్ సీఎల్‌పీని వీళ్ళని ప్రామినెంట్ లీడర్స్‌ని వీళ్ళని విమర్శించాలి అంటే, ఇటు సైడ్ నుంచి అప్పట్లో మంత్రులు దేవేంద్ర గౌడ్ గారు గాని, లేకపోతే మండా వెంకటేశ్వర గారు అని ఉండేవాళ్ళు. ఇలా హ్మ్. మంత్రుల స్థాయి వాళ్ళు మాత్రం విమర్శించేవాళ్ళు. మిగతా వాళ్ళు కనీసం ఎమ్మెల్యేలు కూడా విమర్శించేవాళ్ళు కాదనమాట. ఓకే. అలాగే చంద్రబాబు నాయుడు గారు సమాధానాలు చెప్తూ ఉండేవాళ్ళు. ఇలా ఉండేది. సో ఏంటంటే ఒక హ్మ్. స్టేచర్ మెయింటైన్ చేశారు. ఓకే. అవతల వాళ్ళు ఒక మినిస్టర్ రేంజి, లేకపోతే సీఎం రేంజి, సీఎల్‌పీ రేంజి. సో ఇక్కడ కూడా అదే కేటగరీలో రిప్లైలు ఇప్పించాలి. అదే కేటగరీ దాంతోటి అదే హుందాతనంగా ఇది ఇవ్వాలి అని. కానీ అవును. 2004 తర్వాత పూర్తిగా మారిపోయిందండి. ఏంటంటే గంగా భవాని గారని ఇలా కొంతమందున్నారు గదా! స్పోక్స్ పర్సన్స్. అవును సార్. వీళ్ళ చేత కూడా తిట్టిచ్చారండి చంద్రబాబు నాయుడు గారిని. ఏది అప్పటికి 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని స్పోక్స్ పర్సన్ యాహ్! ఆయన గంగా భవాని గారు హ్మ్. కానీ ఇంకా కొంతమందున్నారు. వాళ్ళ చేత కూడా కూర్చోబెట్టి ఇష్టం వచ్చినట్టు తిట్టించారండి. అలాగే యెస్. యెస్. ఇంకా అసెంబ్లీలో అయితే విపరీతంగా హేళన చాలా చులకనగా మాట్లాడటము. హే కూర్చో, హ్మ్. హే అది అంత చులకనగా ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారిని గాని వీళ్ళని అంతకుముందు మాట్లాడలేదు వీళ్ళు. కానీ వీళ్ళు అలా చులకన హ్మ్. చేసి మిగతా వాళ్ళందరూ అప్పుడు ధర్మానని గాని చాలా మంది ఉంటారన్నమాట. వీళ్ళందరూ ఏదేదో డ్రామా డైలాగులు ఇవన్నీ చెబుతా ఉండేవాళ్ళు. ఇలా జరుగుతా ఉండేది. హ్మ్. ఆఖరికి ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళ బిజినెస్ మ్యాన్‌లతోటి కూడా తిట్టించారండి. మీకు ఆ రోజు ఏంటంటే గాలి జనార్దన్ రెడ్డి గారు బ్రహ్మణి స్టీల్స్ ఇది పెట్టారు కదా! అవును సార్. అవును. అవును. ఆ రోజు గాలి జనార్దన్ రెడ్డి గారు వాడిన వర్డ్ ఏంటో అందరికీ తెలుసు. హైదరాబాద్ వచ్చి మరీ తిట్టారాయన. యాహ్! హైదరాబాద్ వచ్చి మరి ఆయన ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ వాళ్ళు ఇది ఉండి ఆయన వాడిన వర్డ్ చాలా పెద్ద వర్డ్. అది మొన్న యాహ్! జైల్‌లో నుంచి అవును. రిలీజ్ అయిన తర్వాత కూడా ఏబిఎన్ ఆర్‌కే గారి ఇంటర్వ్యూలో ఆ మ్యాటర్ గురించి అడిగితే, అది పొరపాటు. అది నాది తప్పైంది. ఎన్నో సార్లు చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణలు చెప్పుకొని కలిసి క్షమాపణ చెప్పాలని ట్రై చేశాను. కానీ కుదరలేదు. అప్పట్లో కళ్ళు ఓకే. కనపడక ఆ రకంగా అంత దారుణమైన పదాలతోటి మాట్లాడాను అని అనేసి. సో ఏంటంటే ఈ హ్మ్. రకంగా చేశారండి ప్రతి ఒక్కళ్ళని.
ఇంకేమైందంటే ఇంకా అక్కడి నుంచి ఇంకా ఒక స్టేచరు ఇది అనేది లేకుండా పోయింది. ఇప్పుడు ఏమైందండి, ఇప్పుడు ముఖ్యమంత్రి అది వాళ్ళకే వచ్చిందండి. ఈ రోజు ఏమైంది, ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా మాట్లాడుతున్నారు. ఇంకా ఒక ఇది అనేది అవును. లేకుండా చిన్న పెద్ద అనేది లేకుండా పోయింది. చిన్న పెద్ద ఆ తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇది వచ్చిన తర్వాత ఇంకా దాన్ని నెక్స్ట్ లెవెల్లోకి మొన్న చూశారు కదా, ఒక్క రోజన్నా కనీసం ప్రాపర్ వేలో మాట్లాడటం ట్రై చేశారండి. ఏదంటే అది లేదు. ఏదంటే అవును. అది ఒక ఏజ్ అన్నాళ్ళు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 73 సంవత్సరాలు ఉన్న వ్యక్తిని ఆ రకంగా ఏదంటే అది మాట్లాడారు. అది మాట్లాడటం తోటి పాటు ఆయన ఇంటి మీద దాడికి వెళ్ళిన జోగి రమేష్ గారు వెళ్తే అది తప్పు అని వారించాల్సింది పోయి ఆయనకు మినిస్టర్ ఇచ్చారు. ఆయన ఊతులు తిరిగి Yes. కొడాలని ఇచ్చారు. ఇలా ఈ రకంగా ఎవరైతే ఆయన్ని తిట్టమో ఇది చేస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తా ఉండేసరికి ఆటోమేటిక్ గా ఆ కల్చర్ పెరిగిపోయిందండి. కానీ ఇప్పుడు మీరు లాస్ట్ ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన ఈ 2-3 ఇయర్స్ నుంచి చూస్తే అలాంటిది లేదు. వీళ్ళు అటు సైడ్ నుంచి వైసీపీ సైడ్ నుంచి వీళ్ళందరూ వాడుతున్నారు కానీ రప్ప రప్ప అని బూతులని ఇవని అవును సార్. రక్తంతో హోలీ చేస్తామని. ఏ జేఎస్పీ లీడర్ కానీ బీజేపీ లీడర్స్ కానీ ఎవరు కూడా అలా వైసీపీ వాళ్ళని మాట్లాడినట్టయితే నేను చూడలేదు. ఒకవేళ నేను ఇంకా మొన్న కూడా రోజా మళ్ళీ చంద్రబాబు గారి మిస్సెస్ మీద నోరు పడేసుకున్నారు. ఇంట్లో కూర్చొని హెరిటేజ్ పాలు వెతుకుతున్నావని చెప్పేసి వెటకారంగా మాట్లాడటం, ఇంట్లో ఆడవాళ్ళని రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చి మాట్లాడటం చేస్తున్నారు. వైసీపీ వైఖరి అయితే ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత కూడా మారలేదంటే మరి 2029లో కూడా వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఈ బూతులు కూడా వైసీపీ ఓటమి మీద ఇంపాక్ట్ చూపించాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన కాసు మహేష్ రెడ్డే మాట్లాడిన మాటలు కదా. సో మరి 2029 కూడా ఇదే రిపీట్ అవ్వచ్చు అనుకుంటున్నారా? వీళ్ళు ఇలానే మారకుండా ఉంటే ఇప్పుడు వీళ్ళు విధానాలు వీళ్ళ పద్ధతులు బాగలేవనే కదా అంత దారుణంగా తిరస్కరించింది జనాలు. సో వీళ్ళు అదే కంటిన్యూ చేస్తా ఉన్నారనుకోండి, వీళ్ళేంటి ఇప్పుడు అది అమరావతి మీద ఏదంటే అది మాట్లాడి అది చేసినందుకు గానీ, బూత్ రాజకీయాలు గానీ, ఇవన్నీ వైలెన్స్ గానీ వీటన్నిటి వల్లే వాళ్ళు ఓటమి గానీ ఇదంతా జరిగింది. వీళ్ళు మా పంట మారదు, మేము అంతే కంటిన్యూ చేస్తాము అంటే జనాలు కూడా అంతే కంటిన్యూ అవుతారు. మాకొద్దులే మీరు అని. అవును సార్. మనం గమనిస్తే 2014 టైంలో 2014-19 మధ్య వాళ్ళు అమరావతికి జై కొట్టారు. అప్పుడు 2019లో వైసీపీ గెలిచింది. ఎప్పుడైతే అమరావతి వద్దన్నారో ఇలాంటి విధ్వంసం సృష్టించారో 2024లో ఓడిపోయింది. మళ్ళీ ఇప్పుడు అమరావతికి వ్యతిరేకంగా ఉంటున్నారంటే మళ్ళీ 2029లో కూడా మీరు అన్నట్టు ప్రజలు ఇదే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుందేమో అంటారు. ఏమంటారు? అంతేనండి. వీళ్ళు మారకపోతే ఇప్పుడు జనాలు ఎందుకు మారతారండి? ఇప్పుడు జనాలు మిమ్మల్ని తిరస్కరించారు. జనాలు మిమ్మల్ని అంత తీవ్రంగా తిరస్కరించినప్పుడు నువ్వు రేపటి రోజున ఏదైనా తెలుగుదేశం మీద ఫైట్ చేసి తెలుగుదేశం మీద ఇంటికి వస్తే నీకు రావటమో ఇలాంటివి ఉండొచ్చు కానీ నీకు జనాలే తిరస్కరించినప్పుడు జనాల మీద నువ్వు ఫైట్ చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు ఆయన ఫైట్ చేస్తున్న మొత్తం జనాల మీదే, పార్టీ మీద కాదు. ఎగ్జాక్ట్లీ ఆయన జనాల మీదే ఫైట్ చేస్తున్నారు. నీకు జనాలే క్లియర్ కట్ 2 సార్లు ఇచ్చారు. 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే రాజధాని అని అనేసి పెట్టెళ్ళారు. ఆ రోజు వేరియస్ కారణాలు ఉన్నా కానీ అమరావతి రాజధాని ఇంకా ఎక్కువ డెవలప్ చేస్తారు అని ఓటేయటం కూడా ఒక కారణం. అలాగే 2024 వచ్చేసరికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇదే రాజధాని, ఒకటే రాజధాని అని వెళ్ళారు. ఆయన ఇది కాదు అని అనేసి వెళ్ళారు. అది ప్రధాన ఎజెండాగా ఎలక్షన్స్ జరిగింది మొన్న. సో ఒకటి కాదు 2 సార్లు జనాలు ల్యాండ్ స్లైడ్ విక్టరీ అండి. అంతకుముందు ఆయనకి 151 ఇచ్చినా కానీ మొన్న 164 ఇచ్చిన అది భారీ మెజారిటీనే. ఎస్, సంబంధం లేకుండా అంత భారీ మెజారిటీ ఇచ్చినప్పుడు జనాలు నువ్వు ప్రజా తీర్పుకి తలోకి మెదలకుండా ఓకే నేను చేసింది తప్పు అని అనేసి ఒప్పుకొని పక్కన వచ్చేసి తను ఇది చేసుకోవాలి. అంతేగాని జనాలు చేసిందే తప్పు అని అనేసి జనం మీద ఫైట్ చేస్తా కూర్చుంటే నీకు అల్టిమేట్ గా జనాలు నిన్ను గెలిపించాలి కానీ నువ్వు జనాల మీద ఫైట్ చేసి నువ్వే జనాలు చేయాల్సిన పని లేదు. మీరు మాట్లాడితే అలానే ఉంటుంది. థ్యాంక్ యూ గంగాధర్ గారు, అనేక విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.